ఇవన్నీ చుట్టూతా అక్కడ మిగతా ఏమి ఉండకుండా ఉంటున్నారా? అక్కడ వేరే మతాలకు సంబంధించిన హోటళ్ళు లేవా? ఇక్కడ వీళ్ళు అనేది ఏంటి, టీటీడీ భూమిని వేరే వాళ్ళకి ఇస్తున్నారు ముంతాజ్ అనే హోటల్కి అన్నట్టు. ఎవరికి ఇచ్చారు? అది ఒబెరాయ్ హోటల్స్ కనుకుంటే ఇచ్చింది. వాళ్ళు ఈ పేరుతో కడుతున్నట్టున్నారు. సిగ్గు ఉండాల్సింది వాళ్ళకి. ప్రభుత్వంకి కావాల్సింది ఆ హోటల్ రద్దు చేయమని నేనైతే అన్నాను. పేరు మార్చుకు సావండ్రా సన్నాసుల్లారా అని చెప్పాలి. ఎందుకంటే అది టీటీడీ ల్యాండ్ అంటున్నారు కాబట్టి. టీటీడీ ల్యాండ్ కాకపోతే అది అనాల్సిన అవసరం కూడా లేదు. టీటీడీ ల్యాండ్ కాకపోతే ఆ మాట అడిగే హక్కు కూడా మనకు లేదు. అక్కడ కట్టడానికి వీల్లేదనే హక్కు కూడా లేదు మనకి. ఎందుకంటే తిరుపతిలో ముస్లింల ఆస్తులు లేవేంటి? బోల్డ్ అంతమంది ఉంటారు అక్కడ. మసీదులు ఉంటాయి, చర్చిలు ఉంటాయి. ఈవెన్ అసలు అదేదో యూనివర్సిటీనే పెట్టేశారు అప్పుడైతే కనుక. అమ్మాయి తర్వాత నౌషేరా అరెస్ట్ అయింది కాబట్టి నడిచింది, కానీ ఇస్లామిక్ యూనివర్సిటీనే పెట్టడానికి ప్రయత్నించారు అక్కడ. కావాలనే పర్టికులర్గా తిరుపతిలో పెద్ద చర్చిలు పెద్ద మసీదులు కట్టాలనుకుంటారు వాళ్ళ మతాచారాలు పాటించే వాళ్ళు. అక్కడి నుంచి ప్రెషర్ చేసి ఖచ్చితంగా. కానీ అక్కడ బ్యాన్ చేయడానికి ఏం లేదు కదా. తిరుమలలో పెట్టడానికి అయితే ఎవరికి హక్కు లేదు. తిరుపతిలో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తారు సహజంగా. దాన్ని ఖండించడానికి అది లోకల్గా ఉన్న మున్సిపాలిటీ ఆలోచించాలి. కానీ ఒకటి సార్, ఇంకొకటి కూడా, ఓకే మీరు అన్నదంతా కరెక్టే, తిరుమలలో అయితే ఓకే అబ్జెక్షన్ చేయొచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ అలిపిరి అనేది కూడా మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు అలిపిరి నుంచే ఒక ఆధ్యాత్మిక భావన అనేది స్టార్ట్ అవుతుంది. అలిపిరి నుంచే నడక కూడా మొదలవుతుంది. ఇది అలిపిరి దగ్గరలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎదురుగా ఈ హోటల్లో పెట్టడం అనేది, అది కూడా టీటీడీకి సంబంధించిన స్థలం.